భార్యకు చిత్రహింసలు పెట్టాడు. తాగి వచ్చి గొడ్డును బాదినట్టు బాదాడు. అతడి వేధింపులకు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక పెళ్ళాన్ని కాపురానికి పంపాలంటూ అత్తను వేధించాడు ఆ అల్లుడు. అత్త బిడ్డను పంపనందుకు దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి దారుణంగా అత్తను అల్లుడు హతమార్చాడు. తర్వాత ఏమి ఎరగనట్లు నటించాడు. కానీ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై కక్ష పెంచుకుని హత్య చేసి స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టాడు అల్లుడు. ఈ సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చోటు చేసుకుంది. అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన సగుటూరి చెంగమ్మ అనే మహిళను అల్లుడు బోడెద్దుల వెంకయ్య నమ్మకంగా నాయుడుపేటలోని స్వర్ణముఖి నది వద్దకు తీసుకొచ్చి హత్య చేసి నదిలో పూడ్చిపెట్టాడు. అయితే చెంగమ్మ తన 3వ కుమార్తె స్వాతిని పండ్లూరు గ్రామానికి చెందిన బోడెద్దుల వెంకయ్యకిచ్చి వివాహం చేసింది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త మద్యానికి బానిసై రాత్రిళ్లు వేధించడంతో గత కొంతకాలంగా స్వాతి భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో అత్త చెంగమ్మ వల్లే తన భార్య తనకు దూరంగా ఉంటుందని కక్ష పెంచుకున్నాడు అల్లుడు వెంకయ్య. దీంతో అత్త చెంగమ్మను నమ్మవలికించి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది వద్దకు పిలిచాడు. అక్కడికొచ్చిన ఆమెను హత్య చేసి నదిలో పూడ్చిపెట్టాడు. తర్వాత ఏం తెలియనట్టు హత్య చేసిన రాత్రి అత్తింటికి వెళ్లి పడుకున్నాడు. ఉదయం మళ్లీ లేచి బయటికెళ్లిపోయాడు. అయితే ఓవైపు చెంగమ్మ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు అందడం, మరోవైపు నది ఒడ్డుకు శవం తేలి రావడంతో హత్య విషయం బయటపడింది. వెంకయ్యపైనే అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులో తీసుకోగా అతడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నమ్మించి అత్తను హత్య చేసిన వెంకయ్యను తమకప్పగించాలని బాధితులు, గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, బాధితులు గ్రామస్తులకు సర్ది చెప్పి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.